కూర్చొని ఎవరికి తోచిన పని వాళ్ళు చేశారు. అప్పుడే స్కూల్ అనిపిస్తుంది. మనం భోజనం చేసినా కానీ అన్నం ఒకటే తినము, సమీకృత ఆహారంగా తింటాం. అంటే అన్ని రకాలు ఉండాలి. ఎక్కడ ఏదో ఒకటి తక్కువ ఉన్నా మనకు ఆహారం సరిగా ఉన్నట్టు కాదు. అదేవిధంగా తరపులో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ను గుర్తించి మనము ఎవరైతే అధ్యక్షులు వాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి సరైన గౌరవం ఇస్తే వాళ్ళు తరపు కోసం తప్పకుండా పనిచేస్తారు. మనం పిలిచినాము వాళ్ళు రాలేదని కాకుండా మన సార్ ఇప్పుడు చెప్పినట్టు ఎవరికి టైము ఒకసారి రాకపోవచ్చు, రెండోసారి రాక మూడోసారి అయితే వస్తుంటారు. ఎందుకంటే ఒక విధంగా ఫీలింగ్ ఏదో ఉంటుంది, అరే నన్ను గుర్తించిండు, నాకు ఫోన్ చేసి చెప్పిండ్రు, నేను ఎందుకు వెళ్ళకూడదు. ఒకసారి పోయింది రాలేదు, రెండోసారి రాలేదు, మూడోసారి మనకి ఒక విధమైన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి అందరూ తప్పకుండా తరపుకు వచ్చేవాళ్ళే. మనకు సమయ సందర్భాన్ని బట్టి కొందరికి రావడం కుదురుతుంది, కొందరికి రావడం కుదరదు. అయినా కానీ మనం ఒకటికి 2 సార్లు ఎప్పుడైతే ఫోన్ చేస్తామో వాళ్ళు తప్పకుండా సంఘానికి వస్తారు. వాళ్ళ యొక్క అమూల్యమైన సలహాలు కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఎవరు ఏ విధంగా ఇప్పుడు ఒక సమస్య ఉన్నదనుకోండి, సమస్య అనుభవించిన వాడికి సరైన ఆలోచన రాదు, పక్క వాళ్ళకి ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఎక్కడ మనం క్రికెట్ చూస్తుంటే బ్యాటింగ్ కొట్టిన వాళ్ళకు అరే అటు 6 కొట్టాల్సింది 4 కొట్టలేదు, రన్ చేయవలసింది చేయలేదు అంటుంటాం. పక్క వాళ్ళకి సలహాలు ఎక్కువ దొరుకుతాయి, సూచనలు ఎక్కువ ఇవ్వగలుగుతారు. వాటన్నిటిని మనం స్వీకరించి మన యొక్క టార్గెట్ ఏంటిది, తరపున అభివృద్ధి చేసుకోవాలి. తరపున అభివృద్ధి చేయాలంటే మన సభ్యులు సహాయ సహకారాలు ఒకరికొకరు అందించుకోవడం తరపు అభివృద్ధి. ఒక బిల్డింగ్ కట్టుకోవడం అభివృద్ధి కాదు. అందులో ఉన్న వాళ్ళు అందరినీ కూడా కలుపుకొని ఒక పూలదండలో ఏ విధంగా అయితే పూలు ఏ విధంగా పేర్చుతూ దారాన్ని ఎలాగ ఉంటుందో దారం అనేది తరప, అందరు ఇండివిజువల్ పూలు ఎవరైతే మనం కలపడానికి ఒక సమూహం ఏర్పడడం కొరకే మనం తరపుని నిర్వహించుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇది నా కొరకు ఉన్నది అనే ఫీలింగ్తో మనం ముందుకు పోవాలి. అది ఏ కార్యవర్గ సభ్యులు చూసుకుంటారులే మనదేం పోతుంది అని అనుకుంటే ఎవరు కూడా మనం ముందుకు పోలేము, ఎక్కడ కూడా మనం ముందుకు పోలేం. సమూహం ఉన్నప్పుడు దాని యొక్క వాయిస్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ మీటింగ్ పోయినప్పుడు మన నలుగురు యొక్క వాయిస్ అక్కడ వినిపించగలిగితే ఓ దీనికి విలువ ఉన్నది అని ఎప్పుడైతే తెలుస్తుందో, అదేవిధంగా తరపుకు కూడా మనం 12 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. అందరము మారుతూ వచ్చినారు, కానీ తరపా ఉన్నది. అధ్యక్షులు మారిలు, కార్యవర్గ సభ్యులు మారిలు, అందరు మారినా కానీ తరప యథావిధంగా నడుస్తున్నది. అంటే ఒక్కొక్కరి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. అరే పాలన వాళ్ళ ఆలోచన కరెక్ట్ ఉండే ఎందుకు చెప్పాలి వినలేదు అని కాదు, వింటారు. విన్నట్టుగానే మనము చెప్పేవాళ్ళు కూడా ఓపిక పట్టాలి. నేను చెప్తే వాళ్ళు వింటలేరు అనే ఫీలింగ్ మనం వదిలేసుకుందాం. ఎవరు సలహాలు ఏది చెప్పినా ఏది చేసినా ఇంకొకటి మనం చిన్న ఎవరిని ఉద్దేశించి అనడం లేదు, చెప్పిన వాళ్ళు సాధ్యమైనంత వరకు ఆ పనిని పాటించడానికి ముందుకు రావాలి. నేను ఇంట్లో కూర్చుంటాను, అందరు కడప తీసుకురాపోండి అంటే కాదు. ఇప్పుడు సలహా ఇచ్చినాం అనుకోండి, దానికి సహకరించడానికి మనమంతా ప్రయత్నం చేయాలి. ఎప్పుడే మనం ముందుకు పోగలుగుతాం. ఏ తరపైనా కానీ ఏ సమూహం అయినా కానీ ఏదైనా కానీ అందరూ ఒకటిగా ఉండి ముందుకు పోతేనే. ఇప్పుడు ఒక క్రికెట్ టీం ఉందనుకోండి, 12 మంది ఒకే మాట మీద క్యాప్టెన్ మాట మీద నిలబడితేనే ఆ టీం గెలుస్తుంది. 12 మంది 12 రకాలుగా ఆలోచించి 12 రకాల మీద ఆట ఆడతామంటే టీం గెలవదు. తరపులో కూడా అంతే. ఫైనల్గా ఎవరైతే క్యాప్టెన్గా ఉంటున్నారో వాళ్ళ మాట చెల్లుతారు. కాబట్టి మనం ఏం చేయాలంటే అతనికి సహకారం ఇవ్వాలి. ఏదైనా పని చేయడానికి, ఏదైనా ఆలోచన చేయడానికి, సలహాలు ఇవ్వడానికి దానికి మనం టైం కేటాయించాలి. మనం తరపుకి వస్తే అవన్నీ చేయగలుగుతాం. మనం తరపుకే రాకుంటే అవన్నీ పనులు చేయలేకపోతాం. ఎందుకంటే అందరు కూడా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క ఆలోచనలతో ఉంటారు. కాబట్టి వాళ్ళ ఆలోచనలను మన తరపుకు సలహాల రూపంలో సూచన రూపంలో ఇచ్చి దాంతోపాటు టైం కూడా కేటాయించి మన తరపున అభివృద్ధి చేసుకోవాలని అందరికీ విన్నవించుకుంటున్నాను. ఫస్ట్ స్టార్టింగ్లో మనకు సంఘానికి సహకరించిన వ్యక్తుల పేర్లు మనం మర్చిపోయినాము. ఈ జాగాకు మన కార్పొరేటర్ పర్మిషన్ గోపిల్ మురళి ఇద్దరు మనం సహకరించడం ఈ జాగా వచ్చింది మన సంఘానికి. అదేవిధంగా ఈ ఫస్ట్ మనం కూర్చునేదానికి ఏం లేకుండా చిత్రంజి కావాలంటే సోమ వీరప్ప ఇచ్చిండు. మనకు భగవన్లు కావాలంటే మన కొట్టూరు జగదీష్ ఆయన 2 భగవన్లు 35 కిలోల భగవన్లు 2 ఇచ్చిండు. అదేవిధంగానే సోమ వీరేశం 25 కుర్చీలు ఇచ్చిండు. సోమ వీరప్ప 25 కుర్చీలు ఇచ్చిండు. గట్ల రంగయ్య 25 కుర్చీలు, గట్ల రంగయ్య 1 టేబుల్ 2 కుర్చీలు ఇచ్చిండు. శ్రీమాన్ మాస్టర్
2 ఫ్యాన్లు ఇప్పించిండు. భాస్కర్ సార్ ఏమో గడియారం ఇప్పించిండు. వీళ్ళందరికీ ఈ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దసర సార్ అంటే మన అధ్యక్షుడు తర్వాత మన తరపలు ఇట్లా ఒక 1 by 1 మనకు వస్తున్నాయి. మన పెద్దోళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వకుంటే ఆ రెస్పెక్ట్ అనేది యాద్ మర్చుకుర్రు. ఆ రెస్పెక్ట్ అనేది మీరు ఎప్పుడు కూడా యాద్ ఉంచుకున్నాలని నేను కాదు, వేరే ఎవరైనా పర్వాలేదు. మన పెద్దలను మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వస్తూ ఉంటే మన చిన్నోళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తుంటారు. అది ఇంపార్టెంట్. అంతేగాని మనం చేసుకున్నాలా వార్షికోత్సవం అనేది ప్రతి ఒక్కరు చేసుకున్నాలా, అది ఒక పండుగలుగా చేసుకున్నాలా, మనం తప్పేం లేదు. కానీ పెద్దోళ్ళని మనం ఇప్పుడు సార్ అన్నట్టు 25 కిలోలు బొగాన్ని ఇచ్చారు, అది బొగాన్ని ఇచ్చారు, అలా ఇట్లా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలానే ఇప్పుడు మనము పెద్ద ఎవరున్నారు, మనకు డిస్టిక్ ఉన్నది, నగరం ఉన్నది, మన తరపాలు ఉన్నాయి, ఇట్లా 1 by 1 మనం అంటే ఒక్కరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వస్తే ఇప్పుడు నేను ఈ టైంకి రావాల్సిన కారణం ఏంది, నాకు 1 అర్ధగంట ముందు నాకు మెసేజ్. ఇది మన పరిస్థితి. ఈ పరిస్థితి రావద్దని ప్రతిసారి నేను కోరుకుంటున్నాను. అయినా కానీ మన మార్తలేదు. ఎవరిది ఇప్పుడు ఈ తరపు ఉన్నది, ఈ తరపుకు వీళ్ళే రాజు అనుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఒక ప్రొసీజర్ మనకు ఒక పెద్దలు శాసించారు, మనకు పెద్దలు డిస్టిక్, నగరము, తరపలు ఇట్లా ఉన్నాయి. కానీ మనము దాన్ని పాటిస్తలేదు. అది పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఓం శ్రీ శంకరదాసమై నమః. మేరు కుల బంధువులందరికీ 12వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ తరప ఏర్పాటు చేసి 12 సంవత్సరాలు అవుతుంది. దీనికి ప్రతి ఒక్కరి సహకారం ఉంది. 12 సంవత్సరాల క్రితం కూడా చాలామంది పెద్దలు కృషితోని ఒక ఛత్రపతి హనుమాన్ మందిర్లో జరగాల్సిన సభని దాన్ని ఒక కిరాయి రూమ్కు తీసుకొని, కిరాయి రూమ్ నుంచి మళ్ళీ ఇంకో రూమ్ తీసుకొని అందరి పెద్దలతో, కార్పొరేటర్లతో కలిసి, నగరంతో, జిల్లాతో అందరితో కలిసి ఈ యొక్క షెడ్ వేసుకోవడం జరిగింది. ఈ యొక్క నీడ ఉంది, ఈ నీడ దొరికింది. దీంట్లో భాగంగా ఇప్పుడు నాకు అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నారు. దీనికి మేము ఈ 12వ వార్షికోత్సవం చేసుకుంటున్నాం. 11వ వార్షికోత్సవంలోపు నగరాన్ని, జిల్లాని, అనుబంధ సంస్థలను అందరినీ కలుపుకొని ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై మీరు. వార్షికోత్సవ శుభాకాంక్షలు కులబంధువులు తెలుపుతూ వేదిక మీదందరికీ, పెద్దలందరికీ, గతంలో కార్యవర్గం వాళ్ళు నిర్వహించిన అధ్యక్ష కార్యవర్గం వారందరికీ, ఇప్పుడు నిర్వహించే అధ్యక్ష కార్యవర్గం వారందరికీ నగర తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరం ఏకమై ఉంటేనే ఈ స్థాయికి వచ్చినాం. ముందు జరగడానికి కూడా అందరు సహకరిస్తేనే ముందు నడిచే వాళ్ళందరూ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే గతంలో ఎంతమంది కష్టపడితే ఈ స్థితికి వచ్చింది, ఇంకా ముందు మంచి రావాలంటే మీ అందరు సహకారం ఉండాలి. చేసే వాళ్ళు కూడా సహకరించాలి. మీరు ఏ కార్యక్రమం సహకరించినా కూడా చేసినా కూడా మా నగర కమిటీ తరఫున సహకరిస్తామని చెప్పి కోరుతూ అధ్యక్షులైనటువంటి తాళ్ళ సాయి కుమార్ గారు, ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నగర అధ్యక్షులు మంతని దశరథ్ అన్న గారు, నగర కోశాధికారి ఎన్ను సుదర్శన్ అన్న గారు, నగర ఉపాధ్యక్షులు గట్ల సత్యమన్న గారు, మరియు ప్రధాన కోశాధికారి ప్రసాద్ గారు, తర్వాత ఇదివరకు చేసినటువంటి తాజా మాజీ అధ్యక్షులు, తర్వాత పూర్వాధ్యక్షులు, ఈ వేదికను కులానికి సమకూర్చి ఒక గూడు ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్క కుల సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు. మరియు 12 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భం కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరం ఇది ఒక కుటుంబం లాగా మనము ముందుకు వెళ్ళి ఏదైనా ప్రతి కుటుంబంలో కూడా కొంత నెగటివ్ యాటిట్యూడ్ అనేది ఉంటుంది. ఎందుకనంటే 5గురు అన్నదమ్ములు ఉన్న దగ్గర అన్నకు కొంచెం ప్రాధాన్యత ఎక్కించి తమ్ముడు కొంచెం ప్రాధాన్యత ఎవ్వరియ్యరు. ఏ తండ్రి కూడా, ఏ తల్లి కూడా తనకు 2 కళ్ళను సమానంగా చూసుకుంటారు. ఒక కన్నును జర తక్కువ చూసి ఇంకో కన్నును ఎక్కువ చూసే పరిస్థితి ఎక్కడ ఉండదు. కాకపోతే మనలో, మన ఆలోచన విధానంలో కొంత ఆ విధమైనటువంటి అభిప్రాయం ఉంటుందేమో, కానీ అలా ఉండదు. అయినా కూడా తరపలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుల సభ్యులను మన బంధువులాగానే భావించి అందరినీ కూడా సమానంగా మనం ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, ఇంకా ఇది ఈ స్థాయిలో ఉంది, ఇది ఇంకా మంచి స్థాయిలోకి రావాలి అని అంటే ప్రతి ఒక్కరి సహకారం ఉంది. ఇదివరకు ఎవరైతే ఈ సంఘంలో సేవ చేసిండ్రో ఆ సేవలో
భాగంగా ప్రతి ఒక్కరు కూడా తోచిన విధంగా ఆర్థిక సహాయం కానీ వస్తు రూపేణా కానీ ఈ సంఘ భవనానికి అందజేయడం జరిగింది. ఇక ముందు కూడా అదే విధానంలో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తూ ఆర్థిక వనరులను సమకూర్చుకుంటూ మన పరిధిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను కలుస్తూ మనకు కావలసినటువంటి సహాయాన్ని వారితో పొందుతూ మన సంఘ భవనాన్ని ఆధునీకరించుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ ఇంటి బాధ్యతగా భావించాలని చెప్పేసి ఈ సందర్భంగా వేడుకుంటూ మరి కోరుకుంటూ కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకు స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు. అతను సేవా తత్పరుడు. ప్రతి దాంట్లో ఏదైనా అవసరం ఉంది, సంఘ భవనానికి కానీ గుడికి కానీ ఏదైనా కులానికి కానీ ఏదైనా అవసరం ఉంది, లేదా పేదవారు ఉన్నారు, పెళ్లి చేయలేని పరిస్థితిలో ఉన్నారు అంటే కూడా అతని దృష్టికి తీసుకువెళ్తే వెంటనే ముందు వరుసలో ఉండి సహాయాన్ని అందించినటువంటి మంచి సేవా దృక్పథమైనటువంటి వారు ఇప్పుడు మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, సూర్యనారాయణ గుప్తా గారు. వారు మనకు మన శివాలయానికి ఎన్నో మార్లు ఆర్థిక సహాయం చేసి ఒక్కోసారి మన శివాలయం శివపంచాయతీల శివాలయాన్ని దర్శించినప్పుడు ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటున్న సందర్భంలో ప్రహారీ కూడా లేదు, దొంగల నుంచి జర రక్షణ లేకుండా పోతుంది అన్నప్పుడు ఏం మాట్లాడుతున్నారు అడిగింది అన్నాడు. ఏం లేదన్నా ఇక్కడ కొంత మాకు సెక్యూరిటీ లేదు అని అంటే ఎంత అవుతుంది, 1,25,000 అవుతుండొచ్చు అన్న అంటే 1,35,000 ఇస్తా మీరు కట్టేసుకోండి. ఇగో ఇంత మంచి సేవా దృక్పథం ఉన్నటువంటి నాయకులు మన పరిధిలో ఉన్నారు. అదేవిధంగా మనకు సహకారం అందించినటువంటి వారిని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎవరు మన స్థానికంగా మురళి కానీ తర్వాత పరమేశ్వర్ కానీ కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఇక్కడ స్థలాన్ని గుర్తించి ఇందులో కంపల్సరీ మేరుకులానికి ఇవ్వాలా అని చెప్పేసి వారు ముందు వరుసలో ఉండి ఈ స్థలాన్ని మన తర్పాకు ఇవ్వడంలో వాళ్ళు ప్రధాన భూమిక వహించారు. కాబట్టి వారు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి కార్పొరేటర్ను కూడా మనం కలిసి సహాయ సహకారాన్ని అందుకొని ఇప్పుడు ఇది రేకుల షెడ్డుగా ఉన్నటువంటి దాన్ని స్లాబ్ పక్కా భవనంగా మనం మార్చుకోవడానికి మనము ఈ నాయకుల యొక్క సహకారాన్ని తీసుకోవాలా. అదేవిధంగా ఇక డబ్బు సమకూర్చడంలో అంటే మనం ఎట్లాగో మనది చాలా పేద రంగంలో ఉన్నటువంటి కులం. అసలు ఇంతకుముందు మనం సంచార జాతులం అని అంటే ఎక్కడ పని ఉంటే అక్కడ పోయి ఆ పని చేసుకొని మన జీవనోపాధిని మెరుగుపరుచుకునే వాళ్ళం. ఆర్యుల కాలంలో ఏముండే మనుషులు చేసే వృత్తిని బట్టి వారి కులాన్ని నిర్ణయించారు. అట్లా మనం బట్టలు కుట్టుకుంటుంటాం కాబట్టి మనకు మేరుకులము, దర్జీ అని, చింపి అని ఈ విధంగా పేర్లు పెట్టి మనను ఒక కులంకు మనం జమ చేయడం జరిగింది. కాబట్టి అనుకోకుండానో అనుకోనో మనం అందరం కూడా కుల బంధువులమైనాం కాబట్టి మనకు ఒక మన ఒక వేదిక మనకు ఏర్పడింది. కాబట్టి దీన్ని ఆధునీకరించుకోవాలంటే అవసరం ఉంది. మనం ఎట్లాగో అంత పెద్ద మొత్తంలో మనం జమ చేయలేం కాబట్టి సభ్యత్వ రూపంలో 10 రూపాయలు 20 రూపాయలు నెలకు మనం తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా కొంత అందులో కొంత పొదుపు చేసుకునేటువంటి వారిని మనము సమకూర్చుకొని చిట్టీల రూపంలో అందులో కొంత మనకు కావాల్సినటువంటి పైకాన్ని జమ చేసుకొని కొంత నిధిని ఏర్పాటు చేసుకున్నాం. ఆ నిధికి అంటే వేడి నీళ్లకు చన్నీళ్ళు తోడు అన్నట్టుగా ఆ ఉన్నటువంటి కొద్ది మొత్తానికి ఈ రాజకీయ నాయకులు తర్వాత దాతలు తర్వాత సేవా గుణం ఉన్నటువంటి వాళ్ళను కలిసి వారి తోచిన విధంగా సహాయం పొంది మన ఈ భవనాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేయాలా. ఇందులో నేను చేసినా నువ్వు చేయలే, వారు రాలేదు వీళ్ళు రాలేదు అనే మాట అనద్దు. ఎవరికి సమయం ఉన్నా వారు వస్తారు. వచ్చినప్పుడు వారిని గుర్తించుకోవాలా. ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు కంపల్సరిగా మన పరిధిలో ఉన్నటువంటి వారిని ఎవరిని కూడా మర్చిపోవద్దు. ప్రథమంగా ఈ తరఫా ఏర్పడినప్పుడు నేను కొక్కు జగదీష్ అన్న గారిని జ్ఞాపకం చేసిన, వారి వర్గం, వారి కమిటీ, అదేవిధంగా గట్ల సత్యం గారు, తర్వాత మళ్ళా తదుపరి కూడా గట్ల సత్యం అన్నని, తర్వాత సాయి, వీళ్ళందరూ కూడా సహకరించిన అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు చేసిండ్రు అని అంటే అది ఒక్కరిది కానే కాదు. వారు ఏం చేస్తారంటే కొంత సమయాన్ని బట్టేసి వారిని సంప్రదించబడి అరే నా కులం నా దగ్గరికి వచ్చింది, నా చేతన సహాయం నేను చేస్తాను, కంపల్సరీ అయితే మనది వాపస్ అయితే పంపరు. ఇన్నిసార్లు మనం గణపతి ఉత్సవాలు చేసుకున్నాం, ఘనంగా చేసుకున్నాం. అదంతా కూడా ఏ ఒక్కరో ఇద్దరో అందులో డబ్బులు జమ చేసింది కాదు. ప్రతి ఒక్కరు కూడా తమ వాటా కింద ఇచ్చినటువంటి డబ్బులే. అట్లనే మన భవనాన్ని కూడా ఆధునీకరించుకోవడానికి ప్రతి ఒక్క కుల సభ్యుడు తమ వంతు సహకారం అందించాలా. అదే ఆ విధంగా పరోక్షంగానన్నా
ఏదో ఒక రకంగా నిధిని సమకూర్చడంలో వారు సహకారం అందించి ఈ భవనాన్ని మంచి స్థాయిలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని వారిని కోరుతూ జై మేరు జై జై మేరు.